అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మరోసారి మరో ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మన అంశం పేరు మోయలేని కాడి. ప్రియులారా, ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనది. ఈ అంశం మనకు అర్థమవుతే మనం దేవుని చిత్తాన్ని జరిగించిన వారం అవుతాము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారం అవుతాము. అందుకే ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనది. గమనించాలి. ఇది ఎవరిని దూషించాలని కానీ ఎవరిని కించపరచాలని కానీ చేస్తున్న ప్రయత్నము కాదు. అందరూ సర్వసత్యాన్ని ఉన్నట్టుగా గ్రహించాలని, అనుసరించాలని, ప్రకటించాలనేదే మా ప్రయత్నము. కాబట్టి దయచేసి ఇప్పుడు చెప్పబోయే సంగతులను జాగ్రత్తగా వినండి. విన్న ఈ సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనాలను పరిశీలించిన తర్వాతనే నమ్మండి. ప్రియులారా, ధర్మశాస్త్రం, ధర్మ విధులను తెలియజేసే శాస్త్రమే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిండు. దేవుడు మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్లకు ఇచ్చి వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. నిబంధన అంటే ఒక ఒప్పందము. దేవునికి ఇజ్రాయేలు ప్రజలకు మధ్య జరిగిన ఒక ఒప్పందము. ఈ ధర్మశాస్త్రాన్ని యెహోవా ధర్మశాస్త్రము లేదా ప్రభు ధర్మశాస్త్రము లేదా మోషే ధర్మశాస్త్రము అని అంటారు. దీన్నే మొదటి నిబంధన లేదా పాత నిబంధన అని కూడా అంటారు. అయితే ప్రియులారా, అప్పట్లో ఈ ధర్మశాస్త్రము భూమి మీద ఉన్న జనాంగాన్ని రెండు భాగాలుగా విడదీసింది. ఒకటేమో ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇజ్రాయేలీలు, మరొకరు ధర్మశాస్త్రం లేని అన్యజనులు. అయితే ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇజ్రాయేలీలు దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. వారు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి అని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్నది. మరి ధర్మశాస్త్రం లేని అన్యజనుల పరిస్థితి ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయెల్తో సహపౌరులు కాక అన్యజనుల పరిస్థితి ఇక్కడ వివరిస్తున్నారు. ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉన్నారు. ఇది ధర్మశాస్త్రం లేని అన్యజనుల పరిస్థితి. అంతేకాదు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు నీతిని వెంటాడని వారు అని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అలాగే ధర్మశాస్త్రం లేని అన్యజనులు శాపగ్రస్తులు అని యోహాను సువార్త 7వ అధ్యాయము 49వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అందుకే ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇజ్రాయేలు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను, అట్టి వానిని ముట్టుకొనుటైనను వారికి ధర్మము, యూదునికి ధర్మము కాదు అని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉన్నది. మరి ఇంత ప్రత్యేకత కలిగిన ఇజ్రాయేలు ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారో తెలుసా? కేవలం ధర్మశాస్త్రము వింటేనే నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు అని రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది. ఒక్కసారి ఆ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని వ్రాయబడినది. అవును ప్రియులారా, ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలను తప్పకుండా అనుసరించాలి, అలాగూ ప్రవర్తించాలి కూడా. ఒకవేళ 9 ఆజ్ఞలు చేసి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి ఎగును అని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10, 11 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను.
గనుక నీవు వ్యభిచరింపక పోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి అని వ్రాయబడి ఉన్నది. చూసారా, 10 ఆజ్ఞలకు లోబడాలి, అనుసరించాలి, ప్రవర్తించాలి. అప్పుడే నీతిమంతులుగా తీర్చబడతారు. లేని ఎడల శాపగ్రస్తులుగా తీర్చబడతారు అని వ్రాయబడి ఉన్నది. మరి ధర్మశాస్త్రం మంచిదా కాదా అంటే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై ఉన్నదని రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కానీ ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇజ్రాయేలు ఈ 10 ఆజ్ఞలకు లోబడలేకపోయారు, అనుసరించలేకపోయారు, అలాగూ ప్రవర్తించలేకపోయారు. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదువుకుంటే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలుకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే అని వ్రాయబడి ఉన్నది. చూసారా, ఇటు ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇజ్రాయేలు ఆజ్ఞలను అనుసరించక పాపం చేసిరి, అటు స్వభావమును బట్టి సున్నతి లేని వాడు అనగా అన్యజనులు ధర్మశాస్త్రమును నెరవేర్చక పాపము చేసిరి. అలా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడి ఉన్నదని మనకు తెలుసు. ఈ ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించి ఉన్నది. అవును, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. చూడండి, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను అని వ్రాయబడినది. ప్రిలారా, పాపము అనగా ఏంటో మనకు తెలియజేసేదే ధర్మశాస్త్రము. కానీ ఈ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. అందుకే ఈ ధర్మశాస్త్రమే, అవును, ఈ ధర్మశాస్త్రమే మోయలేని కాడి మరేదో కాదు, ఈ ధర్మశాస్త్రమే మోయలేని కాడి. అవును, అటు ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇజ్రాయిలు ఈ కాడిని మోయలేకపోయారు, ఇటు అన్యజనులు కూడా ఈ కాడిని మోయలేకపోయారు. ఇది వారికి ఎంతో భారముగా ఉండే ప్రియులారా. అందుకే దీన్ని తీసివేయాలి, దీన్ని కొట్టివేయాలి. ఇది ఉంటే కేవలం ఇజ్రాయేలుకు మాత్రమే ఈ ధర్మశాస్త్రం కానీ ఉంటే కేవలం ఇజ్రాయేలు మాత్రమే దేవుని ప్రజలుగా ఉంటారు. దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానమును కలిగిన వారు ఇజ్రాయేలు మాత్రమే. మరి అన్యజనుల పరిస్థితి ఏంటి? ఇందాక చదువుకున్నాం, ధర్మశాస్త్రం ఉంటే అన్యజనులు ఇజ్రాయేలుతో సహపౌరులు కారు. వారు పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉంటారు. అందుకే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఒక ప్రణాళికను వేసిండు. అదేంటో చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-4 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయక జాలకపోయెనో. గమనించాలి, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇలా దేవుడు యేసుక్రీస్తు ద్వారా, అవును, తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు.
ధర్మశాస్త్రం అట్ట దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము అని వ్రాయబడి ఉన్నది. ముందీయబడిన ఆజ్ఞ అనగా ధర్మశాస్త్రము బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడింది. ఇది నేను కాదు, బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 19 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, ఈ ద్వేషం ఏంటో వివరిస్తున్నారు. ఈ ద్వేషం ఏంటంటే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగాను చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారిని ఉన్నారు అని వ్రాయబడినది ప్రియులారా. ధర్మశాస్త్రం ఉంటేనే ఇజ్రాయేళ్లకు ప్రత్యేకత, ధర్మశాస్త్రం ఉంటే అన్యజనులకు ఎలాంటి ప్రత్యేకత లేదు. అందుకే దేవుడు తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఎవ్వరూ మోయలేని కాడిని అందరికీ భారముగా ఉన్న ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండు. ధర్మశాస్త్రము కొట్టివేయబడిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రము లేదు. ఇజ్రాయేళ్లు అన్యజనులు అందరూ ఏకమైపోయారు. ఇప్పుడు ధర్మశాస్త్రం వలన కాదు, యేసు క్రీస్తు నందు విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడతారు. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 నుండి 25 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. చూసారా ప్రియులారా, ధర్మశాస్త్రము ఎందుకు ప్రవేశపెట్టారట? క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసం వెల్లడాయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము, అంటే ధర్మశాస్త్రం కింద ఉండము అని వ్రాయబడి ఉన్నది. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూసారా ప్రియులారా, ధర్మశాస్త్రము శిలువలో కొట్టివేయబడిపోయింది. ఇంకాను ఉన్నదని దయచేసి ప్రకటించకండి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 31 వచనం వరకు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబర్చు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుట ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలంగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లన రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుచున్నాము అని వ్రాయబడి ఉన్నది. అవును, యేసు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని లోబడిండు, నెరవేర్చిండు, కొట్టివేసిండు, దానిని స్థిరపరిచిండు.
అందరికీ ఎంతో భారంగా ఉన్న మోయలేని కాడిని అనగా ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు శిలువలో కొట్టివేసి దాన్ని స్థిరపరిచిండు ప్రియులారా. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. ఎవరైతే ఇంకాను ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాము అని అంటున్నారో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారని గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్నది. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము అని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినది ప్రియులారా. ఇప్పుడు మనము ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి, ప్రాచీన స్థితి నుండి విడుదల పొందితిమి, నవీన స్థితి గలవారము కేవలము యేసుక్రీస్తు ద్వారా. అవును, కేవలం యేసుక్రీస్తు ద్వారానే ఇది సాధ్యము. అవును, అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాల్లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుచేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని అంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. మోయలేని కాడి అంటే మరేదో కాదు, ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలుకు ఇచ్చిండు, కానీ వారు దానిని నెరవేర్చలేకపోయిరి. ఇది వారికి ఒక మోయలేని కాడిగా ఉన్నది. వాళ్ళే మోయలేని కాడిని మనమెందుకు మోస్తున్నాము? ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఎవరు మోయలేని కాడిని యేసుక్రీస్తు శిలువలో కొట్టివేసిండు. అందుకే ఇప్పుడు ఏ భేదములు లేదు, అందరూ కేవలం యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులుగా తీర్చబడతారని మనకు స్పష్టమై ఉన్నది, ధర్మశాస్త్రం వలన కాదు. ప్రియులారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. అయితే గమనించాలి, దీంతోనే ఈ అంశము అయిపోలేదు. ఇంకా చెప్పాల్సిన సంగతులు ఉన్నాయి. మరోసారి కలుసుకొని ఆ విషయాలను కూడా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట వినే ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయాలని మన తండ్రైన దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బతిమాలుకుంటున్నాను. ఆమేన్.